హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పీఎం నరేంద్ర మోడీ గారు అయితే రైతుల యొక్క ఖాతాలకు డబ్బులను విడుదల చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతులకు 7,000 రూపాయలు అయితే జమ కానున్నాయి. అయితే ఈసారి కౌలు రైతులకు కూడా నిరాశ అని చెప్పుకోవచ్చు అనమాట. కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా మొదటి విడత రెండో విడత పేమెంట్లు రెండు కూడా కలగలుపుకొని 10,000 రూపాయలు విడుదల చేస్తామని చెప్పిన గవర్నమెంట్ ఈసారి వారికి నిరాశనే చూపించిందనమాట. యాక్చువల్‌గా మొదటి విడత పొందినటువంటి రైతులకే మళ్ళీ 7,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలైతే వచ్చాయి. ఈ పేమెంట్లు అనేటివి విడుదలైనప్పుడు మీ ఖాతాలకు వచ్చాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. నేడు పీఎం కిసాన్ నిధులైతే విడుదల కాబోతున్నాయండి. తమిళనాడులో 21వ విడతకి సంబంధించిన ఫండ్స్‌నైతే నరేంద్ర మోడీ గారైతే విడుదల చేయబోతున్నారు. 9 కోట్ల మంది రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే ఈ డబ్బులు చేరనున్నట్లు సమాచారము. ఈకేవైసీ పూర్తి చేయనటువంటి రైతులకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే రావని చెప్తున్నారనమాట. అలానే మనం ఇక్కడ చూసుకోవచ్చండి, ఈరోజే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి 46,86,000 మంది రైతుల యొక్క ఖాతాలకైతే చేరనున్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్లో. రైతుల యొక్క ఖాతాలకు ఈ యొక్క పథకాల ద్వారా 3,135 కోట్లు అయితే జమ కాబోతున్నాయండి. రైతు సేవా కేంద్రాల వారీగా పకడ్బందీగా ఏర్పాట్లు అనేటివి ఏర్పాటు చేయబోతున్నారనమాట. కమలాపురం నియోజకవర్గము చిన్న దాసరిపల్లిలో ప్రారంభించనున్నట్లు సమాచారం అనమాట. కాబట్టి రైతుల యొక్క ఖాతాలకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సెకండ్ ఇన్స్టాల్మెంట్, అదేవిధంగా పీఎం కిసాన్ నిధులకు సంబంధించి 21వ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేటివి వీరి యొక్క ఖాతాలకైతే జమ కాబోతున్నాయండి. వీటన్నిటినీ కూడా నేను ఒకే లింక్లో అయితే చేర్చానమాట. పేమెంట్ స్టేటస్లో వివరంగా ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు డిస్క్రిప్షన్లో ఆ పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్స్ అనేవి ఇస్తానమాట. ఒకసారి ఓపెన్ చేయండి. అయితే మనకు ఈ రోజే డబ్బులు విడుదల చేస్తున్నారు కదా, రేపటి నుంచి మీ ఖాతాలకైతే డబ్బులు అనేవి జమ కావడం జరుగుతుందన్నమాట. జమ అయినట్లు కొంతమందికి మెసేజ్లు అనేవి వస్తాయి, కొంతమందికి మెసేజ్లు అనేవి రావు. మెసేజ్లు రానటువంటి సందర్భంలో మీరు మీ ఖాతాలకు డబ్బులు చేరాయా లేదా అనేది ఈ ప్రాసెస్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా ఏంటి అనేది ఒకసారి వివరంగా అయితే చూద్దాం. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ 7,000 అన్నదాత సుఖీభావ అండ్ పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ అని చెప్పి ఉంది కదా. మీకు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వస్తారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. లింక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు, ఈ డబ్బులు ఎలా విడుదలవుతాయి ఏంటి ఎలా చెక్ చేసుకోవాలనేది. పేమెంట్ స్టేటస్ చెకింగ్ ప్రాసెస్ అని ఉంది కదా. దీంట్లో చూడండి, ముందుగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అఫీషియల్ వెబ్ పేజ్ని ఓపెన్ చేయండి. అఫీషియల్ వెబ్ పేజ్ ఓపెన్ చేయాలనుకుంటే వెబ్సైట్ లింక్ అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ నో యువర్ స్టేటస్ అనే దాని మీద క్లిక్ చేసి రైతు యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటి ఈ క్యాప్చాలు ఎంటర్ చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే రైతు యొక్క డీటెయిల్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. అందులోనూ మనకు పేమెంట్ అనేది మనకు ఈ రోజే విడుదలవుతుంది కాబట్టి పేమెంట్ డీటెయిల్స్ అనేవి అప్పుడే అప్డేట్ కావు. ఒక వారం రోజుల వ్యవధిలో అయితే అప్డేట్ అవుతాయి. వారం రోజుల్లో కనుక మీ మొబైల్కి ఎలాంటి మెసేజ్ రాకుండా డబ్బులు అనేవి పడకపోయినట్లయితే ఒకసారి ఇక్కడ వచ్చి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాసెస్లో చెక్ చేసుకోండి. ఏదైనా వేరే అకౌంట్కి డబ్బులు పడిపోయి ఉన్నాయా, ఫెయిల్ అయిందా, ఇవన్నీ వివరాలు అనేవి ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పీఎం కిసాన్ 21st ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అనేది ఎలా చూసుకోవాలి అంటే పీఎం కిసాన్ 2,000 రూపాయలు ఎలా పడినాయి అనేది కూడా చూసుకోవచ్చండి. దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ ఉంది కదా, పీఎం కిసాన్ వెబ్సైట్ను సందర్శించండి అని ఉంది కదా. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. నో యువర్ స్టేటస్ అనేది ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మన యొక్క పేమెంట్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అయినప్పుడు ఇక్కడ చూపిస్తాయి అనమాట. ఇది కూడా సేమ్ అంతేనండి. ఒక వారం రోజుల వ్యవధిలో మీ ఖాతాలకు డబ్బులు కనుక పడకపోయినట్లయితే మీకు ఈ యొక్క నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ ద్వారా అయితే ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినాయి, అసలు అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినాయా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. దీని కొరకు మీరు పీఎం కిసాన్కి రిజిస్టర్ అయినప్పుడు ఒక నెంబర్ అనేది అలాట్ చేసి ఉంటారు. ఆ నెంబర్ కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏపీ వాళ్ళు అనుకోండి, ఏపీ అని చెప్పి ఒక నెంబర్ అనేది అలాట్ కావడం జరుగుతుంది అనమాట. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ఈ క్యాప్చా కోడ్ బాక్స్లో ఈ క్యాప్చా నెంబర్ ఉంది కదా, దీన్ని గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఈ నెంబర్ని ఈ క్యాప్చా కోడ్లో ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అంటే పీఎం కిసాన్కి రిజిస్టర్ అయి ఉంటాం కదా, ఆ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఓటీపీని వెరిఫై చేసుకోవాలన్నమాట. ఓటీపీని వెరిఫై చేసుకున్న తర్వాత మీ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట.
సో ఈ విధంగా పేమెంట్ స్టేటస్లు అనేటివి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, గమనికలు కూడా మీకు వివరంగా అయితే రాయించాను. సో పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన రోజున పేమెంట్ వివరాలు అయితే కనిపించవు. ఒక వారం రోజుల తర్వాత పేమెంట్ స్టేటస్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మీకు వారం రోజుల తర్వాత కూడా మీ యొక్క పేమెంట్ స్టేటస్ ఓపెన్ కాకపోతే ఏం చేయాలంటే, సో పీఎం కిసాన్ నిధులు రాకపోయిన వల్ల బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకునే దాని కొరకు మళ్ళీ బ్యాక్ వచ్చేసి బెనిఫిషరీ లిస్ట్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయాలన్నమాట. ఇది పీఎం కిసాన్కి సంబంధించిన బెనిఫిషరీ లిస్ట్ అనేది అప్డేట్ అయ్యి ఉంది ఆల్రెడీ. సో ఇందులో చాలా మంది పేర్లు అనేటివి రిమూవ్ చేసేస్తారండి. కారణం ఏంటంటే ఒకే ఇంట్లో సో ఇద్దరు ముగ్గురు బెనిఫిషరీ అమౌంట్ అనేది పొందుతున్నారనే ఉద్దేశంతో కేవలం ఫ్యామిలీకి ఒకరికే ఈ యొక్క పీఎం కిసాన్ వచ్చే విధంగా ప్రభుత్వము రూల్స్ అనేది చేంజ్ చేసింది. సో బెనిఫిషరీ లిస్ట్లో పేరుందా లేదా తెలుసుకునే దాని కొరకు మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్. తర్వాత మీ డిస్టిక్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో డిస్టిక్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క బ్లాక్ అంటే ఏం లేదండి, మండలం అనమాట. సో మండలాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ విలేజ్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇలా గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క బెనిఫిషరీస్ లిస్ట్ అంటే మీ ఊర్లో ఉన్నటువంటి బెనిఫిషరీస్ యొక్క లిస్ట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ సర్వర్ కొన్నిసార్లు వర్క్ కూడా అవ్వదు, ఎందుకంటే చాలామంది యూజర్స్ వచ్చేసి ఇప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వెబ్సైట్ అనేది స్లోగా ఉంటుంది అనమాట. ఈ విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. సో కాబట్టి ఈ విధంగా బెనిఫిషరీ లిస్ట్లో పేరుంటే మీకు డబ్బులు అనేవి వస్తాయి. ఒకవేళ డబ్బులు ఎందుకు రాలేదంటే రీజన్ అనేది నో యూర్ స్టేటస్ నందు అప్డేట్ కావడం జరుగుతుంది పీఎం కిసాన్కి సంబంధించి. ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా సేమ్ ఇదే ప్రాసెస్. అయితే ముఖ్యంగా రైతులు ఇద్దరు కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈకేవైసీ అప్డేట్ చేసుకుండా ఉండినట్లయితే మీ ఖాతాలకు ఎలాంటి పరిస్థితుల్లో డబ్బులు అనేటివి చేరవని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది. ఈకేవైసీ అనేది ముందుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు డబ్బులు రాలేదంటే మీరు ఆశపడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఎందుకంటే ముందుగానే మనం అన్ని ప్రిపేర్గా ఉండాలన్నమాట వీటికి సంబంధించి, అంతేనమాట. సో ఈ పేమెంట్ స్టేటస్లు ఎలా చూసుకోవాలనేది ఒకే ఒక లింక్లో చేర్చేసాను. సో వివరంగా మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మన యొక్క సైట్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశాను అనమాట. ఎలా చూసుకోవాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంది. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. సో మీ సపోర్ట్తోనే ఇలా ముందుకైతే వెళ్తాను. మీకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా అప్డేట్స్ అనేటివి ఇస్తానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.